అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 17వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము యెహోవా తెరవజేయువాడు. 146వ కీర్తన 8 మరియు 9 వచనములందు యెహోవా గుడ్డివారి కనులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. యేసుక్రీస్తు మీ శారీరక కన్నులను తెరచుటకు శక్తి గలవాడు, ఆత్మీయ కన్నులను ప్రకాశింపజేయుటకు శక్తి గలవాడు. అపోస్తలుడైన పౌలు తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని చెప్పాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు. ఒకవైపున ప్రభు గుడ్డివారి యొక్క కనులను తెరచినను, మరోవైపున సాతాను తెరబడి ఉన్న కనులకు గుడ్డితనమును కలుగజేయుచున్నాడు. ఒకసారి అతి గొప్ప ధనికుని యొక్క ఏకైక కుమార్ని కొందరు ఎత్తుకుని వెళ్ళి అతని యొక్క కన్నుల యందు బొద్దింక పురుగును కట్టి ఒక చీకటి గృహలో పడవేసి 2-3 దినములుగా ఆ బొద్దింక పురుగు అతని 2 కన్నులను తొలిపించి వేసెను. అతడు పూర్తిగా చూపును కోల్పోయాను. దాని తరువాత భిక్షమెత్తుకొంటకు వారి వద్ద మంచి రేటునకు అమ్మివేశాను. బహు సంపన్నముగా జీవించిన ఆ చిన్న పిల్లవాడు కన్నులు తెలియని పరిస్థితి యందు దౌర్భాగ్యముగా భిక్షమెత్తుకొనుచూ ఉండేను. సాతాను కూడా దానిని ఆదామునకు చేశాను. ఆశను చూపించి పాపము చేయనట్లు చేసి ఆదాము యొక్క ఆత్మీయ నేత్రములకు గుడ్డితనమును కలుగజేశాను. సాతాను ఒక హంతకుడును దొంగయు కూడాను. యేసు చెప్పిను, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. బహు చక్కగా ప్రభువు చేత వాడబడినవాడు సంసోను. అయితే సాతాను జారత్వపు మత్తును ఇచ్చి సంసోను కనులను తొలిపించి రక్తసిక్తముగా చేసి చెరిపివేసింది. ముంజుకాయని దాని బెజ్జములో నుండి త్రొవ్వి తీయునట్లు సంసోను యొక్క కనులను త్రొవ్వి తీసివేసిరి. అయ్యో, ఇక జీవితకాలమంతయును అతడు గుడ్డివాడు. ఫిలిష్తీయుల కోతులాడించువాడు కోతులను పెట్టుకుని వింతలను చూపించినట్లు ఇజ్రాయిల్ల న్యాయాధిపతి ఉన్న సంసోను ప్రదర్శన వస్తువుగా చేసి వింతలను చూపించి కన్నుల యొక్క ఇచ్చయు వ్యభిచారం యొక్క మత్తులో ప్రవేశింపకున్నట్లు కాపాడుకొనుడి. ఆత్మీయ దర్శనమును ఇచ్చు మనోనేత్రములకు కోల్పోకుడి. ఇజ్రాయెల్ యొక్క రాజుగా ఉన్న సిద్కియాకు ఏర్పడినది ఏమిటి? ఇర్మియాచే ప్రకటింపబడిన ప్రభు యొక్క మాటను ఆ రాజు చెవియొగ్గలేదు. బబులోను రాజు దండెత్తి వచ్చి బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, సిద్కియా కనులు ఊడదీయించి అతనిని బబులోనుకు తీసుకొని పోటకై అతనిని 2 ఇత్తడి సంఖ్యలతో బంధించెను. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 7వ వచనం. మరియు 2 సంఖ్యలతో అతన్ని బంధించి బబులోనుకు అతను తీసుకుని పోయి మానమగ వరకు చెరసాల్లో అతన్ని పెట్టించెను. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క హెచ్చరికలకు ప్రధానమైన ప్రాముఖ్యతను ఇవ్వుడి. ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నడిచి ప్రభు యొక్క కృపయందు మిమ్ములను కాపాడుకోండి. నేటి ధ్యానమునకై దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహమంతియు వెలుగుమయమై ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 97, 98 మరియు 99 అధ్యాయములు. సాయంత్రం రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.